హైదరాబాద్ లో ఓ పాకిస్తానీ యువకుడు తెలుగు హిందూ అమ్మాయిని వివాహం చేసుకొని ఆ తర్వాత అమ్మాయిని పక్కన పెట్టి మరో అమ్మాయితో వివాహానికి సిద్ధమయ్యాడట. ఈ ఘటన హైదరాబాద్ నడిబొడ్డున చోటు చేసుకుంది. పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఫహద్ అనేటువంటి ఒక యువకుడు ఇక్కడే స్థిరపడిపోయాడు. ఇక్కడే హైదరాబాద్ లో ఉంటూ హైటెక్ సిటీ లోని ఒక కంపెనీలో పనిచేస్తూ ఉండగా కీర్తి అనేటువంటి ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అయితే ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత అమ్మాయిని మతం మార్చేశాడు. ఆ అమ్మాయి పేరు దోహా ఫాతిమాగా మార్చేశాడు. అయితే ఆ ఫహద్ అనేటువంటి ఆ యువకుడు మళ్ళీ ఈ అమ్మాయిని కూడా వదిలేసి ఇప్పుడు ఇంకో అమ్మాయిని వలపు బల విసిరి ఆ అమ్మాయితో ఇదే రకంగా ఉంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఆ సదరు మొదటి భార్య పట్టుకుంది. అందుకే పదే పదే ఆర్టీవీ చెప్తోంది, హైదరాబాద్ లో స్లీపర్ సెల్స్ ఉన్నారు. ఈ రకంగానే భారతీయులని చెడచాలని, భారతీయులని కొంత ఇబ్బందులకు గురి చేయాలనే రకంగా ప్లాన్ వేసి పన్నాగంతో ఇక్కడ తిష్ట వేసుకొని కూర్చున్న వారు ఉన్నారు. అందుకే ఓ కంట కనిపెట్టండి అని చెప్పి ఎప్పటికప్పుడు ఆర్టీవీ అలర్ట్ చేసింది. సో కీర్తి అనేటువంటి అమ్మాయిని మతం మార్చి పెళ్లి చేసుకున్న తరువాత ఇప్పుడు ఆ భార్య కాదు అని చెప్పి, అంటే కీర్తిని ఏకంగా దోహా ఫాతిమాగా నామకరణం చేశాడు. మతం మార్చడమే కాకుండా తన పేరును కూడా మార్చేశాడు. అయితే అదే కంపెనీలో ఎప్పుడైతే ఆయన పనిచేస్తున్నటువంటి కంపెనీలోనే కీర్తితో పరిచయం ఏర్పడిందట. ఆ పరిచయం కాస్త ప్రేమ వరకు దారితీసింది. సో ఇద్దరి మధ్య ప్రేమ పెళ్లి జరిగింది. తర్వాత మత మార్పిడి కూడా జరిగింది. సో ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఫహద్ మళ్ళీ వేరే ఒక అమ్మాయితో ఉంటుండగా పట్టుకున్నాడు. రెడ్ హ్యాండెడ్ గా భార్య పట్టుకుంది. సో ఫహద్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు. సో ఫహద్ అదుపులోకి తీసుకున్నారు. అయితే బంజారా హిల్స్ పోలీసులు ప్రస్తుతం ఫహద్ ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. 1998లోనే పాకిస్తాన్ నుంచి భారత్ లోకి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయాడు. అన్ని రకాలుగా ఇక్కడి వాడే భారతీయుడు అన్నట్టుగా అన్ని ఐడెంటిటీలు కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇండియన్ గా ఆధార్ కార్డ్, ఇండియన్ గా ఓటర్ ఐడి అన్ని కూడా ఇక్కడ ఆధారాలతోనే ఇక్కడే సమకూర్చుకున్నట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి అర్ధరాత్రి సమయంలో కరాటే కళ్యాణి ఆ అమ్మాయితో కలిసి ఆ యువకుడున్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళింది. సో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత రెడ్ హ్యాండెడ్ గా వేరే ఒక అమ్మాయితో ఉండగా పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. చాలా మంది మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకున్న అర్ధరాత్రి సమయంలో ఒక హై డ్రామా చోటు చేసుకుంది. సో బంజారా హిల్స్ పోలీసులు ప్రస్తుతానికి ఫహద్ అదుపులోకి తీసుకున్నారు. ఒకసారి అక్కడ ఏం జరిగిందని మనం చూస్తున్నాం. ఆ బ్లర్ లో కనిపించేటువంటి ఆ అమ్మాయి కీర్తి అలియాస్ దోహా ఫాతిమా. సో తను పనిచేసినటువంటి కంపెనీలోనే ఈ యువకుడితో పరిచయం ఏర్పడింది. అయితే కొంత డీటెయిల్ గా వెళ్తే కనుక ఆల్రెడీ ఆ అమ్మాయికి ఒకసారి వివాహం అయిందట. తనకు కూతురు కూడా ఉంది. ఆ తర్వాత తన భర్త వదిలేసాడా విడాకులే తెలియదు, కానీ మళ్ళీ ఓ కంపెనీలో పనిచేస్తుండగా ఇక్కడ ఈ పాకిస్తానీ యువకుడితో పరిచయం ఏర్పడిందట. అయితే తను పాకిస్తానీ అని ఎక్కడ కూడా రివీల్ చేయకుండా సీక్రెట్ గా గోప్యంగా ఉంచాడు. ఓ ఇండియన్ అనే చెప్పుకున్నాడు. నువ్వంటే నాకు ఇష్టమని పదే వెంటపడేవాడు. నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేవాడు. నన్ను వేధింపులకు పాల్పడుతుండేవాడు. ఇక నిజంగా నాకు ఒక మగతో అవసరం అనుకో నేను కూడా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అయినా నాకు పెళ్లి సమయంలో కూడా నువ్వు మతం మారని ఎక్కడికి చెప్పలేదు. ఆ తర్వాత బలవంత పెట్టాడు, ఇబ్బంది గురి చేస్తూ ఉండేవాడు. నన్ను నా కూతురు ఇద్దరు కూడా బలవంత పెట్టి మతం మార్పించేశాడు. ఇప్పుడు అయినా కూడా ఊరుకుంటూ ఉండగా నన్ను కాదు అని చెప్పి పక్కన పెట్టి వేరే ఒక అమ్మాయితో మళ్ళీ ఇదే రకంగా లవ్ జిహాద్ లో భాగంగానే, లవ్ జిహాద్ మాదిరిగానే నన్ను వివాహం చేసుకున్న మతాన్ని మార్చేసి ఆ అమ్మాయిని కూడా ఇదే రకంగా మోసగించి మతం మార్చాలని ఒక దురుద్దేశంతో ఈ దుర్మార్గుడు, ఈ నీచ్ కమిన్ కుత్తే పాకిస్తానీయుడు ఉన్నాడు అని చెప్పి ఆ మహిళ చెప్తోంది. రాత్రి ఒక హై డ్రామా చోటు చేసుకుని కరాటే కళ్యాణితో కలిసి అక్కడికి వెళ్లిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీసులు ఇప్పుడు రెడ్ గా అక్కడ ఫహద్ అదుపులోకి తీసుకున్నారు. సో ప్రస్తుతానికి ఒకసారి కరాటే కళ్యాణి మాట్లాడుకొచ్చారు ఈ విషయం పైన. తనేం మాట్లాడారో చూద్దాం. సిస్టర్ తన కీర్తి ఆ అమ్మాయి చాలా సంవత్సరాలుగా ఇక్కడ వంచబడింది. 10 సంవత్సరాల కింద పెళ్లి చేసుకున్న ఒక పాకిస్తానీ ముస్లిం తను ఈరోజు విడిచిపెట్టి వేరే అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకున్నామని ఏమైనా డైవర్స్ అడుగుతున్నాడు. ఒక బాబు కూడా ఉన్నాడు. ఇలా అమ్మాయిని లవ్ జిహాద్ చేసి అమ్మాయిని ఇట్లా పెళ్లి చేసుకుని వదిలేయడం ఎంతవరకు కరెక్ట్? అతనికి ఇంకా లాంగ్ టర్మ్ వీసా నుండి ఉన్నాడు. అతను వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా రాలేదు. అన్ని ఫేక్ డాక్యుమెంట్స్, తన సర్టిఫికేట్స్ కూడా జాబ్ చేసిన దగ్గర ఫేక్ ఉంది. మొత్తం ఆమె కొట్టడం తిట్టడం చాలా నరకం చూపించాడంట. ఈ నెలకి అమ్మాయి ఇక్కడికి వస్తే పోలీస్ వాళ్ళు ఇప్పుడు వస్తే వాళ్ళతో కలిసి వెళ్ళాలని వెయిట్ చేస్తున్నాను. ఆ అమ్మాయి మాటలో వినండి ఏం చెప్తున్నారు. నమస్తే అండి, నా పేరు కీర్తి. నేను 24/7 లో పనిచేసేటప్పుడు అబ్బాయిని కలిసాను.
కలిసినప్పుడు నేను ఆల్రెడీ పెళ్ళి నాకు అప్పుడు డివోర్స్ కూడా అయిపోయింది. అయినా వీడు నన్ను లూర్ చేసి నేను చూసుకుంటూ అది చేస్తా ఇది చేస్తానని చెప్పేసి నాకు ధైర్యం ఇచ్చేసి నాకు పెళ్లి చేసుకున్నాడు. అప్పటికి వాడు పాకిస్తానీ అది ఇది అని కూడా ఏమీ చెప్పలేదు. కాకపోతే తర్వాత పెళ్లి చేసుకుని నన్ను బాగా హింస ఇచ్చాడు. నా డబ్బులు కావాలి, నా పైసలు కావాలని చెప్పేసి ఆస్తి తీసుకుంటా అది ఇది అని చెప్పేసి కూడా బాగా కొట్టేవాడు. నేను నా మాట వినట్లేదు, నువ్వు ఎట్లయినా ముస్లిం అయిపోవాలి, నువ్వు ముస్లింగానే ఉండాలి అది ఇది అని చెప్పి నాకు ఫోర్స్ఫుల్ గా కన్వర్ట్ చేశాడు. నా కూతుర్ని కూడా ఫోర్స్ గా కన్వర్ట్ చేయించి ఇప్పుడు 10 years తర్వాత నాకు చీట్ చేసేసి వాడు ఇక్కడ ఇంకో అమ్మాయితో ఉన్నాడు. అవన్నీ సపోర్ట్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ కూడా వాడికి సపోర్ట్ చేస్తున్నారు. ఇవన్నీ ఏదో నా తప్పు వల్ల వాడు చేస్తున్నాడు అది ఇది అని చెప్పేసి వాళ్ళ మదర్ కి అన్ని తెలుసు, వాళ్ళ అమ్మమ్మకి అన్ని తెలుసు. వాడు ఇంటి ఖాళీ చేసేసుకొని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం వచ్చి అడగట్లేరు, చేయట్లేరు. ఫైనాన్షియల్ కూడా నాకు ఏ సపోర్ట్ లేదు. నేను అన్ని నేనే చేసుకున్నాను. ఇంకా కాకుండా నా దగ్గర నుంచి లోన్లు అవన్నీ తీపించుకొని నాకు ప్రతి లోన్లు అవన్నీ తీపించుకొని వాడు నన్ను బాగా హింస పెట్టేసి అవన్నీ పేమెంట్లు కూడా నేనే చేసుకుంటూ కష్టపడుతూ పిల్లల్ని కూడా నేనే చదివించుకుంటున్నాను. నేను ఆల్రెడీ వాడికి 10 lakhs ఒకసారి లోన్ తీసి ఇచ్చాను, మళ్ళీ ఇంకోసారి 10 lakhs లోన్ కూడా ఇచ్చానండి. ఇంట్లో అన్ని ఖర్చులు నేనే చూసుకుంటాను, రేషన్ దగ్గర నుంచి అన్ని నేనే చూసుకుంటున్నానండి. ప్లీజ్ నాకు ఎట్లయినా హెల్ప్ చేసేటట్టు చూడండి. వాడి డాక్యుమెంట్స్ వాడు నాకు 24/7 నుంచి తెలుసు అండి. 24/7 లో పనిచేశాడు. అప్పటికి వాడి దగ్గర ఆధార్ కార్డు అవన్నీ వాడి దగ్గర అప్పటికి ఉంది కాబట్టి వాడు ఒక ఇండియన్ అని మనకు తెలుసు. వాడు పాకిస్తానీ అని ఎప్పుడు డౌట్ రానివ్వలేదు, ఏం కాలేదు. అది కాకుండా వాడికి పెళ్లి తర్వాత వచ్చేసిన దానికి కూడా నాకేం తెలియదు దాని గురించి. కాకపోతే వాళ్ళ అమ్మ ఇంకా వాళ్ళ తమ్ముడు ఇంకా ఎల్టీవీలోనే ఉన్నారు. అయినా వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు, పాన్ కార్డులు అన్నీ ఉన్నాయి సార్. వాళ్ళు అవన్నీ పెట్టుకొని ఇక్కడ ఇండియన్ లీగల్స్ లాగానే ఉంటున్నారు. కాకపోతే ఆ డాక్యుమెంట్స్ అన్ని ఫేక్. ఇంకా వీళ్ళు ఆల్రెడీ 2010-2011 లోనే డాక్యుమెంట్స్ అన్ని చేపించుకొని ఇప్పుడు వాళ్ళు ఇండియన్స్ లాగా ఉన్నారు. ఇప్పుడు మౌంట్ బంజారా కాంప్లెక్స్ ఇక్కడ బ్రెంచ్ ఆపోజిట్ కాంప్లెక్స్ అనేది ఇక్కడ A102 లో వాళ్ళిద్దరు ఉన్నారు. వాడు రోజు నన్ను కొట్టడం చేయడం, ఇప్పుడైతే నన్ను థ్రెటన్ కూడా చేస్తున్నాను. నేను డివోర్స్ ఇవ్వకపోతే నన్ను చంపేస్తాను, నేను ఏదో ఒకటి చేస్తానని నన్ను ఏదో ఒకటి చేస్తాను, నేను నీతో ఉండను, నువ్వు నాకు వద్దు, నన్ను బాగా కొడుతున్నాడు, తిడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడండి. ఇంకా ఇప్పుడు ఈ అమ్మాయితో ఉండడానికి కోసం నన్ను డివోర్స్ ఎట్లయినా ఇవ్వాలి, నువ్వు ఏం చేసినా పర్లేదు, నిన్ను చంపి నేను జైలుకి వెళ్తాను కానీ నేను నీతో ఉండను, అలాంటి నాకు బాగా హెరాస్మెంట్ ఇంకా ధమకీలు ఇస్తుంది. రైట్, తనకు పరిచయమైనటువంటి వ్యక్తి ఇండియన్ అనుకున్నాను. నేను 24/7 లో పనిచేస్తున్న సమయంలో నాకు ఆ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త నన్ను పదే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో నేను కూడా అంగీకరించాను, వివాహం చేసుకున్నాను. ఇప్పుడు నన్ను కాదని ఇంకొక మహిళ దగ్గరికి వెళ్ళిపోయి ఆ మహిళతో మళ్ళీ ఇదే రకంగా నన్నే పెళ్లి చేసుకుని మతం మార్పించేశాడు, బలవంతంగా మతం మార్పిడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత వేరే ఒక అమ్మాయిని కూడా ఇదే రకంగా పాల్పడుతున్నటువంటి పక్కా సమాచారంతో రెడ్ హ్యాండెడ్ గా నేను పట్టుకున్నానని చెప్పి ఆ సరితురు బాధితురాలు చెప్తోంది. మా ప్రతినిధి పెట్రిషా కూడా అందుబాటులో ఉన్నారు. పెట్రిషా, సో అప్డేట్స్ ఏంటి? అక్కడ ఆ పాకిస్తానీయుడు లాంగ్ టర్మ్ వీసాలో ఇక్కడ ఉంటూ ఉన్నాడు, లాంగ్ టర్మ్ వీసా ఉంది, కానీ ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఇండియన్ అని చెప్పి ఒక అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకుని తనతో పాటు కొన్ని రోజుల పాటుగా ఉన్న తర్వాత ఇప్పుడు కాదు అని చెప్పి వేరే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోవడం కొంత హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా పాకిస్తానీయుడు లవ్ జిహాద్ కి పాల్పడ్డాడు. హిందూ అమ్మాయిలే టార్గెట్ గా వారికి ఈ రకంగానే ప్రేమ పేరు చెప్పి పెళ్లి చేసుకొని మత మార్పిడులకు పాల్పడుతున్నాడు. సో ఎడాంటిగా పట్టుకున్నారు పోలీసులు ఏం చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ లో ప్రస్తుతం పాకిస్తాన్ వ్యక్తి అందరూ తెలుస్తుంది. బంజారాస్ మౌంట్ బంజారాస్ కాలనీలో కూడా పాకిస్తానీ యువకుడు గత కొన్ని ఏళ్ళకే ఇక్కడ నుంచి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వచ్చేసింది. హైటెక్ సిటీ సిపిల్ కంపెనీలో పనిచేస్తూ ఒకవైపు కీర్తిని ఒక అమ్మాయిని కూడా ప్రేమిస్తూ నేను పెళ్ళాడతాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకో అంటూ కూడా ఇలా ప్రేమ పేరుతో కూడా పెళ్లి చేసుకొని March 2016 లో అతను పెళ్లి చేసుకున్నాడు. కీర్తి కూడా హిందూ మహిళ, ఒకవైపు మత మార్పిడి చేయాలి, అప్పుడే నేను పెళ్ళాడతానంటూ కూడా మొదట నేను ముస్లిం అన్నట్టు ఇటువంటి ఏమీ చెప్పకుండా అమ్మాయిని పెళ్ళాడి దాని తర్వాత దౌరా ఫాతిమా అనే పేరు కింద కూడా ఆమెను మత మార్పిడి చేయడం జరిగింది. ఆ తర్వాత మరో మహిళతో కూడా ఎక్కడైతే కంపెనీలో ఆయన పనిచేస్తూ ఉన్నాడో హైటెక్ సిటీలో అదే కంపెనీలో అతను మాట్లాడడము ఆ మహిళతోని, అదే కాకుండా భార్యని ఒకవైపు తనతో సరిగా మాట్లాడకపోవడం, దాని తనని కొట్టడం, హింసించడం ఇదంతా ఖర్చు చేసేవాడు.
ఎవరైతే భార్య కీర్తి అలియా దోహా ఫాతిమా ఉందో ఒకవైపు పెళ్లి పేరుతో మోసాలకి పాల్పడుతున్నట్టు కూడా రెడ్ హ్యాండెడ్ గా తను బంజారాల్స్ ఉన్న ఎక్కడైతే ఆ మహిళతో సహజీవనం చేస్తున్నాడో అక్కడ రెడ్ హ్యాండెడ్ గా బంజారాల్స్ పోలీస్ స్టేషన్ లో మహిళతో పాటు వాళ్ళ భర్తని కూడా మట్టించడం జరిగింది. ఎవరైతే మహిళతో అతను సహజీవనం చేస్తూ ఉన్నాడో ఆ మహిళ కూడా మరో హిందూ మహిళ అని తెలుస్తున్నది. ప్రధానంగా హిందూ మహిళలను టార్గెట్ చేస్తూ వాళ్ళకి ప్రేమ పేరుతో మోసాలు చేస్తున్నారంటూ కూడా భార్య దోహా ఫాతిమా అలియా కీర్తి కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్. వీళ్ళ కుటుంబం అంతా కూడా ఇండియాకి వచ్చేసింది. పాకిస్తాన్ లో 1988 లో వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యి 1998 లో మాత్రం వాళ్ళు హైదరాబాద్ కు వచ్చేసారు. ఫ్యామిలీ అంతా కూడా ఈ మత మార్పిడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటది. హిందూ మహిళలను టార్గెట్ చేస్తూ ప్రేమ పేరుతో వాళ్ళని మోసాలు చేస్తూ పెళ్లిళ్ళు చేస్తూ బిట్రే చేస్తున్నారు వాళ్ళు. ఇటువంటి నిందితులకి శిక్ష పడాలంటూ కూడా దోహా ఫాతిమా కీర్తిగా పేరు మార్చుకున్న మహిళ కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తుంది. పెట్రిషా, ఇప్పుడు కీర్తికి ఫస్ట్ మ్యారేజా అంటే తను గతంలో కూడా వివాహం ఆడింది అనే రకంగా ఏదో మాట్లాడుతున్నారు, కొన్ని వార్తా కథనాల్లో వస్తోంది. తనకి ఫస్ట్ మ్యారేజా? ఆ ఫహాద్ అనే వ్యక్తిని పాకిస్తానీ అని తెలియకుండానే పెళ్లి చేసుకుందా? అంటే అక్కడ పాకిస్తాన్ లో ఎక్కడటువంటి ఆధారం లభించింది అనుకోవాలి ఇప్పుడు? కీర్తిది కూడా మొదటి మ్యారేజ్ అంటూ ప్రిలిమినరీ గా తెలుస్తుంది. పూర్తి వివరాలు రావాలి. కానీ ఏదైతే ఆ ముస్లిం అని తెలియకుండా మొదట దాచిపెట్టి ఆ తర్వాత నేను పెళ్ళి అంటే ప్రేమ మొత్తం అంతా కూడా రిలేషన్షిప్ లోకి వచ్చిన తర్వాత నేను ముస్లిం ని నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే కొన్ని ఉంటాయి, నువ్వు మత మార్పిడి చేసుకుంటే తప్ప మా ఇంట్లో యాక్సెప్ట్ చేయరంటూ కూడా ఆ మహిళ కీర్తిని కూడా మత మార్పిడి చేసి దోహా ఫాతిమాగా పేరు పెట్టడం. ఆ తర్వాత ఆ అమ్మాయిని ప్రతి దగ్గరికి ఇస్లామిక్ కల్చర్ అంతా కూడా ఆమెతో పాటించడం. ఇవంతా చెప్తుంటే ప్రేమ కోసం నేను మత మార్పిడి చేయడానికి కూడా ప్రయత్నించాను. ఎవరు ఒప్పుకోకపోయినా కూడా నేను ప్రయత్నించి అతనితో జీవించాలనుకున్నాను. కానీ అతను మాత్రమే వేరే మహిళతో మరో హిందూ మహిళతో కూడా అక్రమ సంబంధం పెట్టుకోవడం, హిందూ మహిళనే వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు, మత మార్పిడే వీళ్ళకి మెయిన్ ఎజెండాగా నాకు అనిపిస్తుంది అంటూ కూడా ఆ మహిళ చెప్పుకుంటూ వచ్చింది. ఎన్ని రోజులుగా సాగుతోంది ఇదంతా కూడా గత కొన్ని నెలల నుంచి జరుగుతున్నట్టు కూడా మహిళ చెప్పుకుంటూ వచ్చింది. ఏదైతే కంపెనీలో హైటెక్ సిటీలో పనిచేస్తున్న అదే కంపెనీలో తను కూడా కొలీగ్ గా పనిచేస్తుంది. ఇదంతా కూడా ఎప్పుడు మొదలైందో ఎగ్జాక్ట్లీ తెలియకపోయినా కూడా అతను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత బంజారాహిల్స్ పోలీసులు అతను వదిలేశారు. ఆ తర్వాత మళ్ళీ నేను సోషల్ యాక్టివిస్ట్ ఎవరైతే కరాటి కళ్యాణి ఉందో తనని తీసుకొని వెళ్ళడం వల్లనే వాళ్ళు అతన్ని అరెస్ట్ చేశారంటూ కూడా ఆ మహిళ చెప్పుకుంటూ వస్తుంది. ప్రస్తుతానికి అక్కడ దోహా ఫాతిమా తన భర్త ఎన్ని రోజుల పాటుగా దూరంగా ఉంటున్నాడు. సో తను ఇంకా ఈ రకంగానే వేధించేవాడు అంటే పాకిస్తానీయుడిగా ఉన్నాడు కాబట్టి, పాకిస్తాన్ నేషనాలిటీతో ఉన్నాడు కాబట్టి ఈ పిచ్చి కుక్క ఇంకా ఆ మహిళను ఏ రకంగా ఇబ్బంది పెట్టింది, తను ఏదైనా బయట గతంలో గొడవ పడినట్టు కానీ లేకపోతే ఇంకేదైనా విషయాలను పంచుకుందా మీడియాతో చెప్పినప్పుడు కానివ్వండి, లేకపోతే పోలీసుల దగ్గర ఎటువంటి విధంగా తన అభిప్రాయాన్ని షేర్ చేసుకుంది? ప్రధానంగా ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటాం మొదట ప్రేమ అని చెప్పడం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని చెప్పడం, పెళ్లికి ఓకే చెప్పిన తర్వాత నేను ఇస్లాం మతానికి చెందిన వాడిని, నువ్వు మత మార్పిడి చేసుకోవాలి అంటూ కూడా ఇలా ప్రెషరైజ్ చేయడం, ఆ తర్వాత ప్రేమ కోసం పెళ్లి కోసం అమ్మాయి మత మార్పిడి చేసుకోవడం, దాని తర్వాత కొన్ని రోజులు బాగున్న తర్వాత ఆమె వేధింపులకు గురి చేయడం, తప్పి కొట్టడము, హింసించడం, అసభ్యంగా పదజాలాలు మాట్లాడడం తన పట్ల. అదే కాకుండా మరో స్త్రీలతో ఫోన్లు మాట్లాడడం, వాళ్ళతోని రాసలీలకు పాల్పడడం, ఇదంతా కూడా తను తట్టుకోలేకపోయింది. ఆ తర్వాత రెడ్ హ్యాండెడ్ గా పోలీస్ కి పట్టించిందంటూ కూడా ప్రస్తుతం తెలుస్తుంది. అంటే పెట్రిషా, జనరల్ గా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఆ వ్యక్తులంటే భారతదేశం పైన ఏదో ఒక రకంగా ఇబ్బందులకు గురి చేయాలని, ఏదో రకంగా ఇక్కడ ఒక అల్లకల్లోలమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలన్నటువంటి ఉద్దేశంతో ఉన్న వాళ్ళుగానే భావించాలి. సో పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాడు అని రకంగా మనం ఈజీగా కొట్టిపారేయలేం. సో ఈ వ్యక్తి ఇండియాలో ఎటువంటి విధంగా ఇంకా కుట్రలు పన్నాలన్న ఆలోచనతో ఉన్నాడు. తన భార్య ఇప్పుడు దోహా ఫాతిమా ఏం చెప్తోంది, ఒక పాకిస్తానీ దేశస్థుడు భారతదేశంలో ఉంటున్నాడంటే ఇంకా భారతదేశంలో ఎటువంటి అలజడి సృష్టించాలనుకున్నాడు, తన కాంటాక్ట్స్ ఏంటి, పాకిస్తాన్ తో ఇంకా టచ్ లో ఉన్నాడా? ఇప్పటికే ఇవంతా కూడా దోహా ఫాతిమా ఇంటరాగేషన్ లో చెప్తాను నేను. కంప్లైంట్ మాత్రమే పోలీసులు తీసుకున్నారు.
ఖచ్చితంగా అతను ఎఫ్ఐఆర్ చేసి అరెస్టుకు పంపించాలి అంటూ కూడా తను చెప్పుకుంటూ వస్తుంది. ఇతని వల్ల కూడా చాలా మంది మహిళలకు ఇబ్బంది కలుగుతాయి. ఇతను లవ్ జిహాద్ కి పాల్పడుతున్నారు. హిందూ అమ్మాయిలందరినీ కూడా వలలో వేసి ట్రాప్ లోకి దించుతున్నారు. ఇతను సంథింగ్ ఇతను వెనకాల కూడా ఏదో ఎజెండా ఉందంటూ కూడా భార్య దోహా ఫాతిమా ప్రస్తుతం ఆరోపిస్తున్న సిచ్యువేషన్. తన ఫోన్ స్వాధీనపరుచుకున్నారా పోలీసులు? బికాస్ ఇట్స్ ఒక చిన్న సింపుల్ గా లవ్ జిహాద్ తో కొట్టిపారేయలేము. ఇక్కడ ఇంకా ఏదో కుట్రలు పన్నాలనే ఒక ఆలోచనతోనే ఫహద్ ఉన్నాడనేది మాత్రం డెఫినెట్ గా అనుమానించాల్సిందే. బికాస్ ఇటీవల కాలంలో యుద్ధం సమయంలో ఎటువంటి స్లీపర్ సెల్స్ బయటపడ్డాయో చూసాం మనం. సో ఇటువంటి వ్యక్తి కనుక ఇంకా పాకిస్తాన్ ఉగ్రవాదులతో కనుక టచ్ లో ఉండుంటే కనుక డెఫినెట్ గా ఇట్స్ డేంజరస్ థింగ్. సో ఆ విధంగా ఆయా కోణాల్లో కూడా పోలీసులు ఎంక్వైరీ కొనసాగిస్తున్నారా? ఫోన్ డేటాని స్వాధీనపరుచుకున్నారా? ఖచ్చితంగా ఇప్పటికే భార్య కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి అతనికి సంబంధించిన ఫోన్ బట్టి కూడా పాకిస్తాన్ సిటిజన్ కాబట్టి ఇతను నిజంగానే లవ్ జిహాద్ కి పాల్పడుతున్నారు. ఎందుకంటే భార్య ఆరోపిస్తుంది అతని ఫేస్బుక్ కానీ సోషల్ మీడియా అకౌంట్స్ కానీ ఇవంతా కూడా ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేస్తారు. అతనిపై ఏమైనా కేసులు ఉన్నాయో, వీళ్ళు పాకిస్తాన్ లో ఎక్కడ ఉండే వాళ్ళు, ఇక్కడ ఏం పని చేస్తున్నాడు, ఇతను డార్క్ వెబ్సైట్ లో ఏదైనా పాల్పడుతున్నాడా, లేకపోతే అన్ని కోణాల నుంచి ఇంకా పాకిస్తాన్ లో ఉన్న స్లీపర్ సెల్స్ తో ఇతనికి ఏమైనా సంబంధం ఉందా, లేకపోతే ఎటువంటి వెబ్సైట్స్ ఇతను యూజ్ చేస్తున్నాడు, ఇతని మొబైల్ కి సంబంధించిన డేటా అంతా కూడా పోలీసులు ఖచ్చితంగా అనలైజ్ చేస్తారు. అదంతా పూర్తిగా అనలైజ్ చేసిన తర్వాత భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు, అదే కాకుండా ఇంకా అతను ఏదైనా సోషల్ ఎలిమెంట్స్ ఏదైనా పాల్పడుతున్నారన్న విధంగా కూడా దర్యాప్తు చేసి అతని పైన కూడా కేసులు మానిటర్ ని చేసి ఖచ్చితంగా రిమాండ్కి పంపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థాంక్యూ పట్రిషా, ప్లీజ్ కీప్ అప్డేటింగ్ us. సో హైదరాబాద్ లో మొదటి నుంచి ఆ టీవీ చెప్తూనే ఉంది, హైదరాబాద్ లో స్లీపర్ సెల్స్ ఉన్నారు, జాగ్రత్త, ఓ కంట కనిపెట్టండి అని చెప్పి. ఈ మాటని మొదటి నుంచి ఆర్టీవీ మిమ్మల్ని హెచ్చరిస్తోంది, పలుమార్లు రిక్వెస్ట్ కూడా చేసింది. ఇకనైనా మేల్కొందాం మనం. చూడండి, ఏకంగా పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగరీత్యా ఒక ఉద్యోగంలో జాయిన్ అయిపోయి కంప్లీట్ ఫేక్ డాక్యుమెంట్స్ ని సృష్టించి, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, ప్రతిదీ కూడా ఫేక్ డాక్యుమెంట్ ఇండియన్ గా సృష్టించి ఇక్కడే స్థిరపడిపోయి కీర్తి అనేటువంటి తనతో పాటుగా పనిచేసేటువంటి ఆ కంపెనీలో పనిచేసే ఒక అమ్మాయిని పదే ప్రేమ పేరుతో వేధించి తన వెంటపడి పెళ్లి చేసుకొని ఆ తర్వాత తనను కాదని చెప్పి ఇప్పుడు మరో అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడట. అయితే కీర్తి అనే అమ్మాయి హిందూ అయితే ముందుగా తన ఐడెంటిటీ రివీల్ అవ్వకుండా, తన ఒక ముస్లిం గా రివీల్ చేయకుండా, ఎక్కడ కూడా బయట పెట్టకుండా చాలా చాకచక్యంగా అమ్మాయిని ప్రేమలో బుట్టలో దించిన తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే నువ్వు మతం మార్పిడి చేయాలి, నువ్వు మతం మారితేనే నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్పి బ్లాక్మెయిల్ చేసి అమ్మాయిని మతం మార్పించి తన పేరుని దోహా ఫాతిమాలా మార్చేసి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు తనని కాదని చెప్పి మరో మహిళ వెంట మరో హిందూ మహిళతో సహజీవనం చేస్తున్నాడట. రెడ్ హ్యాండెడ్ గా ఇప్పుడు కీర్తి అలియాస్ దోహా ఫాతిమా తనతో పాటుగా కరాటే కళ్యాణి తీసుకువెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. సో పోలీసులు తన కాల్ డేటాని కూడా పూర్తిగా స్వాధీనపరచుకుని తెలుస్తోంది, సెల్ ఫోన్ ని స్వీకరించారు. పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఈ యువకుడు తన కుటుంబీకులు మొత్తం కూడా ఇదే రకమైనటువంటి స్కెచ్ వేస్తూ పదే రకమైనటువంటి దుర్మార్గాలకే పాల్పడుతూ ఉన్నారట. సో అందుకే చెప్తున్నాను, దయచేసి ఒక కంట కనిపెట్టండి. మీ చుట్టూ ఇంకా చాలా మంది ఇటువంటి మాదిరిగా ఉన్న వాళ్ళే ఉన్నారు. సో వారిపై అనుమానం వస్తే డెఫినెట్ గా పోలీసులకు ఫిర్యాదు నుంచే ప్రయత్నం చేయండి. సో ప్రస్తుతానికైతే ఫహద్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సో ఇక్కడ ఫహద్ ఈ చేసినటువంటి నిర్వాహకానికి ఎటువంటి శిక్ష వేస్తే బాగుంటుంది? సో ఫహద్ పైన మీ అభిప్రాయం కామెంట్ చేయండి. కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి, కామెంట్స్ చదువుతాను ఇక్కడ నేను. ABD 360 టీవీ గ్రేట్ ఛానల్, దమ్మున్న ఛానల్ కామెంట్ చేశారు, థ్యాంక్ యూ. డెఫినెట్ గా ఇటువంటి వార్తల్లో అందరికంటే వేగంగా మీకు అందించే ప్రయత్నం ఆర్టీవీ చేస్తుంది. ఆర్టీవీ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ 1-2 సార్లు ధృవీకరించుకున్న తర్వాత తప్పకుండా ఎటువంటి వార్త అయినా ఎవరికి తలొగ్గకుండా, లొంగకుండా ధైర్యంగా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ కారణంగా ఆర్టీవీ ఇంకా మరింతగా దూసుకెళ్తోంది. సో పల్సెస్ డిజిటల్ అంట ఆయన కామెంట్ చేశారు, శివశంకర్ కామెంట్ చేశారు, తర్వాత జస్వంత్ రెడ్డి ప్లీజ్ యూ సీ రియల్ ఫ్యాక్ట్స్ అండ్ సపోర్ట్ సిస్టర్స్ అని కామెంట్ చేశారు ఆయన. తర్వాత సంజీవరావు చొక్కాకుల ఎన్కౌంటర్ చేయండి అని చెప్పి కామెంట్ చేశారు. సో కళ్యాణి గారికి ధన్యవాదాలు అని చెప్పి కరాటే కళ్యాణికి రవీందర్ రెడ్డి థ్యాంక్స్ చెప్తున్నారు. జస్వంతిక వడ్డీ ఎవ్రీ ఉమెన్ యువర్ మదర్ అండ్ సిస్టర్ అని చెప్పి కామెంట్. తర్వాత వాడిని మొత్తం హతమార్చాలి అని చెప్పి రఘునందన్ ఇంకో కామెంట్ చేశారు. సో ఇలా డిఫరెంట్ కామెంట్స్ వస్తున్నాయి. సో ప్రెసెంట్ అయితే ఫహద్ అనేటువంటి ఈ వ్యక్తి ఇప్పటికే ఓ అమ్మాయిని మోసగించి తనని పెళ్లి చేసుకొని మతం మార్పిడి చేసి తర్వాత తనని పక్కన పెట్టేసి వేరే ఒక అమ్మాయితో మళ్ళీ ఇదే రకమైనటువంటి
ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్న చందంగా సహజీవనం చేస్తూ తనని కూడా మత మార్పిడి చేయాలని ఒక దురాలోచనతో ఉన్నారట. రెడ్డిగా పోలీసులు పట్టుకున్నారు. తన భార్య కరాటే కళ్యాణి సహాయంతో అక్కడికి వెళ్ళింది. పోలీసులకు సమాచారం ఇచ్చారు, పోలీసులు పట్టుకున్నారు. సో పాకిస్తానీ యువకుడు లవ్ జిహాద్ పేరుతో ఇక్కడ చేసిన నిర్వాహకం ఇప్పుడు హైదరాబాద్ లో హాట్ టాపిక్ గా మారింది. కొన్ని సంచలనాల కేర్ ఆఫ్ అడ్రస్ గా అయింది. సో ఫాదర్ వ్యక్తిని ఎలా శిక్షిస్తే బాగుంటుంది, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. తన కీర్తి ఆ అమ్మాయి చాలా సంవత్సరాలుగా ఇక్కడ వంచబడింది. 10 సంవత్సరాల కింద పెళ్లి చేసుకున్న ఒక పాకిస్తానీ ముస్లిం తను ఈరోజు విడిచిపెట్టి వేరే అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకున్నామని ఏమైనా డైవోర్స్ అడుగుతున్నాడు. ఒక బాబు కూడా ఉన్నాడు. ఇలా అమ్మాయిని లవ్ జిహాద్ చేసి అమ్మాయిని ఇట్లా పెళ్లి చేసుకుని వదిలేయడం ఎంతవరకు కరెక్ట్? అతనికి ఇంకా లాంగ్ టర్మ్ వీసాలోనే ఉన్నాడు. అతను వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా రాలేదు. అన్ని ఫేక్ డాక్యుమెంట్స్, తన సర్టిఫికేట్స్ కూడా జాబ్ చేస్తున్న దగ్గర కూడా ఫేక్ ఉంది. మొత్తం అమ్మాయి కొట్టడం తిట్టడం చాలా నరకం చూపించాడంట. ఈ నెలకు అమ్మాయి ఇక్కడికి వస్తే పోలీస్ వాళ్ళు ఇప్పుడు వస్తే వాళ్ళతో కలిసి వెళ్ళాలని వెయిట్ చేస్తున్నాను. ఆ అమ్మాయి మాటల్లో వినండి ఏం చెప్తున్నారు. నమస్తే అండి, నా పేరు కీర్తి. నేను 24/7 లో పనిచేసేటప్పుడు అప్పుడైనా కలిసినప్పుడు నేను ఆల్రెడీ పెళ్ళయి నాకు అప్పుడు డివోర్స్ కూడా అయిపోయింది. అయినా వీడు నన్ను డోర్ చేసి నేను చూసుకుంటూ అది చేస్తానని చెప్పేసి నాకు ధైర్యం ఇచ్చేసి నాకు పెళ్లి చేసుకున్నాడు. అప్పటికి వాడు పాకిస్తానీ అది ఇది అని కూడా ఏమీ చెప్పలేదు. కాకపోతే తర్వాత పెళ్లి చేసుకుని నన్ను బాగా హింసించాడు. నా డబ్బులు కావాలి, నా పైసలు కావాలని చెప్పేసి ఆస్తి తీసుకుంటా అది ఇది అని చెప్పేసి కూడా బాగా కొట్టేవాడు. నేను నా మాట వినట్లేదు, నువ్వు ఎట్లయినా ముస్లిం అయిపోవాలి, ముస్లిం గానే ఉండాలి అది ఇది అని చెప్పి నాకు ఫోర్స్ఫుల్ గా కన్వర్ట్ చేశాడు. నా కూతుర్ని కూడా ఫోర్స్ గా కన్వర్ట్ చేయించి ఇప్పుడు